మిత్రత్వము. ప్రధానంగా ఇప్పుడు మనం మిత్రత్వం గురించి తెలుసుకుంటున్నాం. అన్ని మిత్రత్వంలో భాగాలే. ఏమిటయ్యా ఆత్మజ్ఞానం అని ఎవరైనా అడిగారనుకోండి, దానికి టక్కున సమాధానం మిత్రత్వం. ఏమిటైదా సరి అయిన జీవన విధానము అని ఎవరినైనా అడిగితే దానికి టక్కున సమాధానము మిత్రత్వము. ఏమిటయ్యా జీవిత లక్ష్యము అని ఎవరినైనా అడిగితే టక్కున దానికి సమాధానము మిత్రత్వము. మనం ఏ మీటింగ్ లో అయినా మనం మొదలుపెట్టేది మన మీటింగు ఈ సంబోధనలతో. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్. ఈ మిత్రత్వం అనేది ఈ ప్రపంచంలో మృగ్యమైపోయింది, లుప్తమైపోయింది, అదృశ్యమైపోయింది. Friendship science is the best science. Friendship with every existence. Friendship with the animals. Friendship with the birds. Friendship with the fish. Friendship with the plants, trees. Friendship with the minerals. Friendship with the elements. Friendship with the mother earth. Friendship with our own family members. Not relationship with our family members. Friendship with our family members. Friendship with neighbors. Friendship with strangers. Friendship is the greatest concept, spiritual concept. And we are all here to be friends of each other all the time. There is no disagreement on friendship at all. Friendship is the first goal. Whenever you see some new person, just have a smile. That smile is an ambassador of friendship. అన్నిటికన్నా ముఖ్యమైనది మిత్రత్వము, ఫ్రెండ్షిప్. ఎవరో మనకి శత్రువులు కాదు, మనం ఎవరికి శత్రువులం కాదు. ప్రతి ప్రాణి మన బంధువే, ప్రతి ప్రాణి మన మిత్రుడే, ప్రతి ప్రాణితోనూ మిత్రత్వమే. మనసుతో చేసే ఫ్రెండ్షిపే ఫ్రెండ్షిప్. ఊరికే పెదవులతో చేసే ఫ్రెండ్షిప్ కాదు. ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎక్కడ అజ్ఞానం ఉంటుందో, చీకటి ఉంటుందో అక్కడ ఫ్రెండ్షిప్ ఉంటుందా? సో మన అజ్ఞానంలోంచి జ్ఞానం వైపు రావడం అంటే, మిత్రత్వం లేని చోటు నుంచి మిత్రత్వంలోకి రావడమే ఆ జ్ఞానము.